నిరుద్యోగం మీద ఏం స్టాండ్ తీసుకోవాలి? అన్ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగులకు ఆన్లైన్ నోటిఫికేషన్ ఇచ్చాం. 30-40 వేలు మేము ఉద్యోగాలు ఇచ్చేసాము. మళ్ళీ అన్నిటికీ నోటిఫికేషన్ ఇచ్చాము. ఉద్యోగం దాని మీద రిటర్న్ ఎగ్జామ్ జరుగుతున్నాయి. అది కూడా ఎటువంటి లీకేజ్ లేకుండా ఎగ్జామ్స్ పెట్టే పక్కడబంది పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ని ఆయన ఒక డీజీపీ చేసినటువంటి వ్యక్తిని తీసుకొచ్చేసాం. మెంబర్స్ అందరినీ వెల్ క్వాలిఫైడ్ పర్సన్స్ పెట్టాం. ఇంత ముందులాగా కాకుండా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్, అదొక ఇండిపెండెంట్ బాడీ లాగా ఉద్యోగాలు ఇవ్వటానికి కావాల్సిన ప్రొసీజర్ అంతా కండక్ట్ చేయమని చెప్తున్నాం. దాని మీద ఏ రకమైన కంప్లైంట్ లేదు. సార్, గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో వ్యతిరేకంగా మాట్లాడారు కదా, కానీ ఇది ఇప్పుడు వచ్చే మీరు అధికారంలోకి ఉండేసరికి అదే ఎమ్మెల్యేల కొనుగోలు ఇక్కడ కూడా చూస్తున్నాం. దీన్ని ఏ రకంగా చూసుకోవచ్చు సార్? అప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మొదటిసారి 2014 నుంచి 18 దాకా చాలామందిని ఎట్ట తీసుకున్నారో ప్రజలందరికీ తెలుసు. కొనుగోలు చేయటం అంటే 2 రకాలు: డబ్బు ద్వారా పదవులు ఇవ్వటం, ఇక్కడ నుంచి తీసుకున్న వాళ్ళకి మంత్రులు ఇవ్వటం. రెండోసారి కూడా అవసరం లేకపోయినా మా దగ్గర నుంచి లీడర్ ఆఫ్ అపోజిషన్ మల్లు విక్రమార్క ఉంటే ఆయన లీడర్ ఆఫ్ అపోజిషన్ హోదా లేకుండా చేయడానికి ఇక్కడ నుంచి 12 మందిని తీసుకొని మొత్తం అసలు కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీయే మెర్జ్ అయినట్టు చేసి ఈ రకంగా అన్యాయం చేశారు. ఇప్పుడు ఏమైంది? చెరపకుడారా చెరిదేవు. ఎవడు మనకు సామెతలు ఊరికిరా, చెరపకురా చెరిదేవు అంటే నువ్వెవడికైనా కాళ్ళు ఎరగొడితే నీ కాళ్ళు కూడా ఎవరైనా ఎరగొడతారు అనేది దాని అర్థం. ఇప్పుడు ఏమైంది? నువ్వు ఒక్క కాళ్ళు ఎరగొడితే ఇప్పుడు నీకు 2 కాళ్ళు పోతున్నాయి బీఆర్ఎస్ పార్టీకి. మొన్న బీఆర్ఎస్ పార్టీకి పరిస్థితి ఏంటి? మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలో 1 సీట్ రాలేదు. 17 1 సీట్ రాకపోగా మీ 7 ఎంపీలకి డిపాజిట్ కోల్పోయారు. అంటే మీ పరిస్థితి ఎంత ఘోరంగా ప్రజలు మిమ్మల్ని రిజెక్ట్ చేస్తున్నారు. మీ పార్టీ మొన్న జరిగిన అన్నింటిలో కూడా 3rd ప్లేస్లో ఉన్నారు. 2nd ప్లేస్లో 3rd ప్లేస్లో పోయారు. ఈసారి అసలు మీరు 4th 5th కూడా ఉండరు. ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? మీరు ఆ ప్రజాస్వామ్యాన్ని చెరబట్టారు. ప్రజలకి ప్రజాస్వామ్యం మీ చేతిలో ఉంటే మీరు మళ్ళీ చెరబెట్టి ప్రజల్ని ఇబ్బంది పెడతారని మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి కొంతమంది బీజేపీకి వేశారు. అది జరుగుతుంది. గతంలో ఇప్పుడు మీరు పార్లమెంట్ ఎన్నికల్లో 14 గెలుస్తామని చెప్పారు కదా సార్, కానీ తీరా చూస్తే మనం 8కే పరిమితం అవ్వడం చూస్తున్నాం. దీనికి మూల కారణం ఏంటంటే మేము 14-15 కూడా గెలిచేవాళ్ళం. ఎలక్షన్ రోజు కంటే ముందు ఆ 2 రోజుల్లోనే బీజేపీతో బీఆర్ఎస్ ఒక రహస్య ఒప్పందం చేసుకుని బీఆర్ఎస్ ఓట్లన్నీ బీజేపీ పార్టీకి వేయించినాయి. ఉదాహరణకు మా కాన్స్టిట్యున్సీలోనే బీజేపీకి అసలు 60,000 కూడా రావు, 30-60,000, 3 లక్షల దాకా 2వ స్థానంలోకి వచ్చింది. ఎట్టొచ్చింది? వీళ్ళ ఓట్లన్నీ అక్కడ కేసీఆర్ కాబట్టి వచ్చింది. ఇప్పుడు బీఆర్ఎస్ ఆలోచన ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గెలవకుండా ఉండాలా, బీజేపీ గెలిచిన మన ఫ్రెండ్లీ పార్టీయే కాబట్టి మంచిది అనే ఉద్దేశం. మరి అలా అనుకుంటే డైరెక్ట్ పోటీ చేయకుండా ఉండొచ్చు కదా సార్, అభ్యర్థులు ఎందుకు పెట్టడం అని? అంటే ప్రజల ముందు మేము సెక్యులర్, మాది బీజేపీ అనేది నాన్ సెక్యులర్ పార్టీ, ఆ పార్టీతో మాకు సంబంధం లేదని చెప్తూ చూపియాలనే ఆలోచనతో అది చేశారు. ఇంత ముందు నుంచి కూడా రహస్య ఒప్పందం ఉంది. మీరు చూడండి, 10 సంవత్సరాల్లో ఎన్నో బిల్లులు సపోర్ట్ చేశారు బీఆర్ఎస్ పార్టీ. అదే కాకుండా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్లో ప్రతిపక్షం వాళ్ళు పెట్టిన అభ్యర్థికి సపోర్ట్ చేయకుండా బీజేపీ అభ్యర్థికే సపోర్ట్ చేశారు. వైస్ చైర్మన్ కూడా బీజేపీ అభ్యర్థికే సపోర్ట్ చేశారు. మహాత్మా గాంధీ మనవడు నిలబడ్డే మహాత్మా గాంధీ మనవడు కూడా సపోర్ట్ చేయకుండా బీజేపీ పెట్టిన అభ్యర్థికే సపోర్ట్ చేశారు. అంతేకాకుండా అగ్రికల్చర్ బిల్స్ కానీ లేకపోతే ఇంకా వేరే బిల్స్, క్రూషియల్ బిల్స్ ఏమొచ్చినా వీళ్ళంతా బీఆర్ఎస్కి బీజేపీకే సపోర్ట్ చేశారు. అంటే ఒక రకమైనటువంటి రాజకీయ వ్యభిచారం చేసినట్టు నేను భావిస్తున్నాను. పెళ్లి ఎందుకు పదం వాడాల్సి వచ్చింది? మీరు పెళ్ళి ఒక దగ్గర, సంసారం ఒక వచ్చే, అది చాలా పెద్ద. నువ్వు కావాలంటే నువ్వు డైవర్స్ తీసుకొని ఇంకోటి పెళ్లి చేసుకో. వీడి దగ్గర పెళ్లి చేసుకొని వాడి దగ్గర సంసారం చేసినట్టు నువ్వు బీఆర్ఎస్ పార్టీ మా సెక్యులర్ పార్టీ మతపరమైన
సహనం మత సహనం మాకు ఉంది అని చెప్తూ మత సహనం లేకుండా మతం మీదనే రాజ్యం చేసేటటువంటి బీజేపీ పార్టీకి మీరు అన్నీ సపోర్ట్ చేస్తూ ఎక్కడెక్కడైతే సపోర్ట్ చేయాలో ఓపెన్గా అక్కడ సపోర్ట్ చేశారు, ఎక్కడెక్కడైతే రహస్యంగా సపోర్ట్ చేయాలో అక్కడ రహస్యంగా చేశారు. ఇవన్నీ ప్రజలు గమనించారు. సరే, మీరు ఇట్లా మాట్లాడితే మీకు బుద్ధి చెప్పాలని చెప్పారు. మేము మాట్లాడిన దానికి మాకు ప్రజలు ఏం చెప్పాలో చెప్పారు, మీరు మాట్లాడిన దానికి మీకేం చెప్పారో చెప్పారు. మీరు ఏదో దుష్ట బుద్ధితో బీఆర్ఎస్తో బీజేపీతో కలిసి మేము కాంగ్రెస్కి ఏం సీట్లు రాకుండా చూడాలంటే 8 సీట్లు వచ్చినాయి, అందులో మీకు డిపాజిట్ పోయి అక్కడ సపోర్ట్ చేస్తారు. మీరేమో ఇట్లా మాట్లాడుతున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నామో బీజేపీని గెలిపించడానికి చేవేళ్లలో రంజిత్ రెడ్డి కావచ్చు, మల్కాజ్గిరిలో సునీతా మహేందర్ రెడ్డిని కావచ్చు, ఇట్లా ఒక 4-5 డమ్మీ క్యాండిడేట్లను పెట్టిర్రు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి వాళ్ళు విమర్శిస్తారు కదా. మరి ప్రజలు వాళ్ళు విమర్శిస్తున్నారు తప్ప ప్రజలు అట్లా అనుకోవటం లేదు. చేవేళ్లలో రంజిత్ రెడ్డిని పెడితే మంచి క్యాండిడేట్ పెట్టారు, గెలిపిస్తారని అనుకున్నారు. అదే రకంగా మల్కాజ్గిరి కానీ సికింద్రాబాద్ కానీ మంచి క్యాండిడేట్ని తీసుకొచ్చారని కాంగ్రెస్ పార్టీ ఓట్లేసిన ప్రజలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ ఈ బీఆర్ఎస్ బీజేపీ అసహజ కలయిక వల్ల ఆ రకంగా జరిగింది. లేకపోతే కాంగ్రెస్ పార్టీ మీరు చెప్తున్నట్టు బీఆర్ఎస్ బీజేపీ రెండు ఫ్రెండ్లీ పార్టీ అయితే కవిత గారిని లోపలేయాల్సిన అవసరం బీజేపీకి ఏముంటుంది సార్? కవిత గారిని లోపల వేయకపోతే బీజేపీ అసలు వాళ్ళ అస్తిత్వాన్నే కోల్పోయే పరిస్థితి వచ్చింది. ప్రజలందరూ ఏం చెప్తున్నారు, మీరు బీజేపీతో అండర్స్టాండింగ్ ఉండటం వల్లనే కవితని అరెస్ట్ చేయటంలో జైల్లో బీజేపీలోనే డివిజన్ వచ్చింది. కొంతమంది ఏదో అండర్స్టాండింగ్ ఉందో అందువల్ల చేయటం లేదని బీజేపీ వాళ్ళని అంటుంటే వాళ్ళు జిట్టా బాలకృష్ణ రెడ్డి లాంటి వాళ్ళు అట్లా చాలా మంది వెళ్ళిపోయారు. కొంతమంది వెళ్ళిపోయారు, కొంతమంది బయటపడి ఇక్కడ చెప్పారు. అప్పుడు ఈ తప్పనిసరి పరిస్థితిలో అరెస్ట్ చేశారు. కేసు ఉంది, ఆ కేసుని అవాయిడ్ చేయడానికి లేదు, లేట్ చేయొచ్చు. కానీ లేట్ చేస్తే బీజేపీ పార్టీ ముక్కలైపోయేటట్టుంది, నష్టం జరిగేటట్టుంది. అందుకని అరెస్ట్ చేశారు తప్ప వాళ్ళకి అండర్స్టాండింగ్ లేక కాదు. అండర్స్టాండింగ్ ఉన్న అనివార్య పరిస్థితుల వల్ల అరెస్ట్ చేయటం.